అనుమతులు లేని పాత భవనాల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకునేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. నో అబ్జెక్షన్ లెటర్ లేని పాత భవనాలను కూల్చేందుకే వెనకాడబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. అమీర్పేట్లో నిన్న జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ప్రత్యేక కమిటీ వేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. భవనాల అక్రమ నిర్వహణ, వాటి అనుమతులను అడ్డుకునేందుకు విధంగా సర్కార్తో చర్చించి కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు. సో దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఇంకా ఎంక్వైరీలో తెలియాల్సింది. కొన్ని అంటే ఫైర్ ఎన్ఓసి లేని వాటి మీద స్ట్రిక్ట్గా యాక్ట్ చేసేటటువంటి పరిస్థితులు, కొన్ని అట్లీస్ట్ అంటే పాత బిల్డింగ్స్ అన్నీ మార్చలేము కానీ అట్లీస్ట్ కొన్ని మనకు సపోజ్ ఓవర్లోడ్ అయినటువంటివి లేదా మరీ ఎంట్రీ ఎగ్జిట్ పూర్తిగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితులు అట్లాంటివి ఉంటే కనుక వాటి మీద యాక్ట్ చేయొచ్చు. అన్నిటి మీద స్ట్రక్చరల్గానే మనం బిల్డింగ్ ఏది వాళ్ళు సెట్ బ్యాక్లు ఉండాలంటే కనుక పాత బిల్డింగ్లు వీలు కాదు. బట్ పాత బిల్డింగ్లకి కొంత ప్రాక్టికల్గా కూడా ఈ కమిటీలో అక్కడ డిస్కషన్ వచ్చి ఒక పరిష్కారం వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నాము. ఎన్ఓసీకి కంప్లై కాలేదు, వాళ్ళ మీద యాక్ట్ చేసే పరిస్థితి మాకు లేదు.